హలో అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా మనము. సో దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాము. సో 13 4 జా 52 ప్లస్ 52 ప్లస్ 52 ప్లస్ 3 అంటే మనకి 55 అనేది వస్తుంది. సో 55/4 ప్లస్ 16 4 జా ఎంత వస్తుంది, 64 వస్తుంది. సో 16 4 ప్లస్ 1 65. సో 65/+4. సో నెక్స్ట్ ప్లస్ 7 2 జా 14 14 ప్లస్ 1 అంటే 15/2 వస్తుంది. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో మనం మొత్తం ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి 4 అనేది వస్తుంది. సో అప్పుడు 55 ఇంటూ 4 మనకి ఎన్ని టైమ్స్ వస్తుంది అంటే 1 టైం కాబట్టి 55 ఇంటూ 1 ప్లస్ 65 ఇంటూ మళ్ళీ 4 1 టైం వస్తుంది కాబట్టి 1 దెన్ ప్లస్ 15 ఇంటూ 2 అనేది మనకి 2 టైమ్స్ 4 టేబుల్లో 2 అనేది 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2. సో ఇప్పుడు 15 ఇంటూ 1 అంటే 55 ప్లస్ 65 ఇంటూ 1 అంటే 65 ప్లస్ 15 2 జా 30/4. సో మనం అన్నీ అడిషన్ చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది అంటే 150/4 అనేది వస్తుంది. సో 4తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 4 1s నెక్స్ట్ అలాగే 4 3 జా 12 వస్తుంది. సో నీకు 12 అంటే 330 ఉంటుంది కదా. సో 30 అంటే మనకి 4 7 జా 28. 0.5 అంటే 20. సో అంటే ఏంటి ఓవరాల్గా 6 = 37.5 అనేది ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ అండి.